బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట్ట పదిరింది చిటికలే. వైసీపీ అధినేత జగన్ పర్యటన వేళ రాజకీయం వేడెక్కింది. కొంచెం వివరంగా చెప్తారా? ఎస్సీలపై దాడి చేసి మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే విరూపాక్షిని ఏం మొహం పెట్టుకుని పరామర్శించడానికి వస్తున్నావని ఫ్లెక్సీలతో నిరసన సెగలు మొదలయ్యాయి. బ్యానర్ సార్ తెలుసు. రారా వీపేంటి గౌరవం లేకుండా లైకింగ్ తలకాయ. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను రారా అంటే రారా అని కాదండి. రారా స్వామి రారా అందులో రారా అన్నమాట. ఓహో కూచిపూడి రారా అన్నమాట. యా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జనమేరి అక్కడ ఎవరు లేరు కదా సార్. యాందిరయ్యా యాం చేస్తున్నా లోపలేం లేదు డొల్లా నీకు మళ్ళీ ఉంచుకో అమ్మా, లేకపోతే దాచుకో. బాయ్. హెలికాప్టర్ హెలికాప్టర్ 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రెడ్ బుక్ రాజ్యంలో వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తా ఉన్నారని చెప్పి చూపించిన. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏంట్రా ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతా ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పు. చెప్పి తగలడు. విరూపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇదే జైల్లోకి నేను పోయా. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? విరూపాక్షన్నను చూడడానికి నేను పోయా. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం పరువు నోడేస్తే పరువు నష్టం. పరువే లేనోడు కోర్టులకు తెలియదా ఈయన పరువు ఎంత, ఈయన బరువు ఎంత అని. కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటారు. కేవలం నన్ను అవమానించాలని. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో. సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదనే చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. నన్ను గ్రిల్ బయట నిలబట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికి ఇదే మాదిరిగానే తీస్తారా అని. కేవలం నన్ను అవమానించాలని. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. పోలీస్ స్టేషన్ కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇయడానికైనా గానీ ఇంకొకటికైనా కూడా చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ఏమి సేడిజం అంటే ఇది. పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను.
రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా అట్టలో తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ ను కార్ యాక్సిడెంట్ కూడా కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓ బైక్ యాక్సిడెంట్ ను కార్ యాక్సిడెంట్ కూడా కాదు. ఇన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. తెలియదురా, ఏలుముద్రలు అంటురా, ఎందుకురా చదువుకున్నా. బీసీ నాయకుడు 18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆ యాక్సిడెంట్ హత్య కింద, కుట్ర కింద ఏకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు పచ్చి మోసగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అప్పలరాజుని బొక్కలు ఎందుకు పెట్టారు? విపరీతమైన స్పీడ్ తో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన కేసులో కొడుకును తప్పించి పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? అతని ప్లేస్ లో సిద్ధార్థ్ అనే ఇంకో వ్యక్తిని చొప్పించి ఆ బైక్ కూడా అక్కడ మాయించేసి సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసుల్ని పక్కదోవ పట్టించిన కేసులో శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? చింతాడ రవికుమార్ అని చెప్పి లేడీ ఎస్ఐను చంపబోయారంట. ఎవడన్నా పోలీసు వాళ్ళని, ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసు వాళ్ళు చంపుతారా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరమండాలి మనకి. అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా, బురికేసుకొని మక్కలు కొట్టినట్టు కొడతారా, పొట్టు కొడతా కొడుకుని. బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడైనా? అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో.